ఇటీవల కాలంలో మధ్యతరగతి కుటుంబాల్లో ఖర్చులు పెరిగిపోయాయని మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి చిన్న అవసరానికి డబ్బు ఖర్చవుతోంది. ఇంధన ధరల నుంచి మొదలుకొని కూరగాయలు, నిత్యావసర వస్తువులు, షాపింగ్ అన్నీ భారంగా మారుతున్నాయి. ఖర్చులు పరుగులు పెడుతున్న తరుణంలో ఊరట కలిగించే వార్త వచ్చేసింది. అవును, మీరు విన్నది నిజమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన 2026 రిపోర్టు ప్రకారం రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇంధన ధరలు తగ్గితే దాని ప్రభావం మన రోజువారీ జీవితంలో కనిపిస్తుంది. నెల చివర్లో చేతిలో మిగిలే డబ్బు మరికొంచెం ఆదా అవుతుంది. అయితే ఎప్పుడు తగ్గుతాయి, ఎంత తగ్గుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచం చమురు ధరల విషయంలో ఒక చిన్న ఊరటను ఎదుర్కొంటోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా రిపోర్టు ప్రకారం 2026లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ తగ్గుదల ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు పెరగడం, డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర సుమారు $60 పరిధిలో ఉంది. అయితే SBI అంచనాల ప్రకారం జూన్ 2026 నాటికి ఇది బ్యారెల్ కు $50 వరకు పడిపోవచ్చు. అమెరికా ఇంధన సమాచార సంస్థ కూడా 2026 మొదటి 3 నెలల్లో ధరలు సగటున $55లకు తగ్గుతాయని అంచనా వేస్తోంది. మన దేశంలో ఉపయోగించే ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధర కూడా బ్రెంట్ ధరలతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ప్రస్తుతం ఇది $62 పరిధిలో కలదు. SBI రిపోర్టు ప్రకారం రాబోయే నెలల్లో ఇది $53లకు తగ్గే అవకాశం ఉందని సూచిస్తోంది. దీని ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావచ్చు. రిపోర్టు ప్రకారం చమురు ధరలు 14% తగ్గితే రిటైల్ ద్రవ్యోల్బణం 22 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. దీని అర్థం 2027లో ద్రవ్యోల్బణం 3.4% కంటే తక్కువకు చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో పెట్రోల్ లీటర్ ధర ఎంత తగ్గుతుందంటే ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర $95 వద్ద ఉంది. చమురు ధరలు తగ్గితే ఆయిల్ కంపెనీలు ఆ లాభాన్ని కస్టమర్లకు పంచుతాయి. డైనమిక్ ప్రైజింగ్ విధానం వల్ల రోజు ధరలు మారుతుంటాయి. 2026 జూన్ నాటికి లీటర్ పెట్రోల్ ధర $10 నుంచి $20 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే దేశంలో పన్నులు, రూపాయి విలువ, రవాణా ఖర్చులు కూడా ధరపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. మొత్తం మీద చమురు ధరలు తగ్గడం సామాన్యులకు మంచి వార్త అని చెప్పవచ్చు. ఇది రోజు ప్రయాణించే ప్రతి వ్యక్తికి, కుటుంబానికి, వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపనుంది. మరోవైపు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు కూడా వీటిపై ప్రభావం చూపించనున్నాయి.